వికారాబాద్ దాడి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిని, వెనక ఉన్న వారిని కూడా అస్సలు విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఎంతటి వారైనా సరే ఊతలు లెక్కపెట్టేలా చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు సీఎం. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండు ఆన్ రికార్డ్. అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్ళకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? మొత్తానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. ఇటు పట్నం నరేందర్ ని అరెస్ట్ చేసిన విజువల్స్ ని చూస్తున్నాము. వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో ఎవరైతే సురేష్ ఉన్నారో, దాడికి ప్రేరేపించిన సురేష్ ఎవరైతే ఉన్నారో 42 సార్లు పట్నం నరేందర్ తో మాట్లాడిన కాల్ డీటెయిల్స్ అనేవి పోలీసుల దగ్గర ఉన్నాయి. అయితే సురేష్ ప్రెసెంట్ పరారీలో ఉన్నారు. ఇక పట్నం నరేందర్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాసెస్ లో ఉంది. అట్ ద సేమ్ టైం సురేష్ కు సంబంధించి గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తంగా ఇటు సురేష్ పట్నం నరేందర్ తో 42 సార్లు ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్ గ్రామ శివారులోకి వచ్చిన తర్వాత మా గ్రామానికి రావాలి, ఇటు నుండి కొంత దూరంలోనే మా గ్రామం ఉంది, గ్రామం లోపలికి వచ్చి ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది అని సురేష్ చెప్పిన ఒక సజెషన్ మేరకే అటు కలెక్టర్ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ, అంటే బీఆర్ఎస్ ద్వారా లేకపోతే సురేష్ ద్వారా ఆల్రెడీ ఎవరైతే ప్రేరేపించి ఉన్నారో వాళ్ళందరూ కూడా రాళ్లు రువ్వటం కానివ్వండి, కార్ల మీద, లేకపోతే బూతులు తిట్టడం కానీ స్టార్ట్ చేశారు. సో ఫైనలీ బీఆర్ఎస్ హస్తం ఇందులో ఉంది అని పోలీసులే తేల్చి చెప్పారు. విజువల్స్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇప్పటికేదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ప్రెజెంట్ మనం చూస్తున్నాము ఫైనలీ ఇటు మాజీ ఎమ్మెల్యేని అయితే అరెస్ట్ చేశారు. ఇక తర్వాత అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? లగచర్ల కుట్ర కోణంలో నరేందర్ రెడ్డి పాత్ర స్పష్టంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆయన పాత్ర పైన ఈరోజు తెల్లవారుజామున కేబీఆర్ పార్క్ సమీపంలో, ఆయన ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిగికి తరలిస్తున్నారు. లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపైన దాడికి ప్రేరేపించింది పట్నం నరేందర్ రెడ్డి. అందుకు
ప్రధాన సూత్రధారిగా సురేష్ వ్యవహరించారు. జరుగుతున్న సమయంలో దాడి తర్వాత కూడా దాదాపుగా 42 సార్లు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది అనేది అటు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసులో కీలక సూత్రధారి మొత్తం వ్యవహారంలో అటు కలెక్టర్ను తప్పుదో పట్టించి కలెక్టర్ను నమ్మించి వేరే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ భౌతిక దాడికి జనాల్ని ప్రేరేపించిన సురేష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయనను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇటు కావాలనే ఈ రకంగా దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఒక వ్యూహం ప్రకారమే బీఆర్ఎస్ నేతలు ఈ అధికారులపైన దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇటువంటి దాడులకు పాల్పడిన వాళ్ళని, దాడులకి ప్రోత్సహించిన వాళ్ళని ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వదలమంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇక డీజీపీ కూడా నిన్న ఐజీ సత్యనారాయణ అటు ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి, త్వరితగతిన కేవలం అనుమానితులు ఆ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రైతులను కానీ సామాన్యులను కానీ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిన్న దాదాపుగా 50 మందికి పైగా అటు రోటిబండ తండా కావచ్చు, ఆ పక్కనే ఉన్న మరో గ్రామం లగచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ మీడియాలో ప్రసారమైన కథనాలు కావచ్చు, అక్కడ కొంతమంది ఆ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియోస్ ఆధారంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరెవరు ఆ భౌతిక దాడికి పాల్పడ్డారు, ఎవరెవరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు, దాడులకు పాల్పడిన వాళ్ళను ప్రత్యక్షంగా గుర్తించిన తర్వాతే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న చేసిన దాడిలో కొంతమంది రైతులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. కానీ వాళ్ళు అప్పుడు అకస్మాత్తుగా జరిగిన ఘటనల్లో వాళ్ళు కూడా కొంత భావోద్వేగానికి గురై దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగా అధికారులపైన దాడికి పాల్పడిన వాళ్ళని మాత్రమే పోలీసులు ఇప్పటిదాకా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పట్నం నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆయన సురేష్తో 42 సార్లు ఎందుకు ఫోన్ కాల్లో మాట్లాడవలసి వచ్చింది, ఏం ఆదేశాలు ఇచ్చారు, ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అటు ఉదయాన్నే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విజువల్స్ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు పరిగి పోలీస్ స్టేషన్కి తరలించి పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచి ఆయనను విచారిస్తారు. కేటీఆర్తో ఏమని మాట్లాడారు, కేటీఆర్ ఏం ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు అక్కడ మీరు ఆ దాడికి పాల్పడ్డారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ కేసులో ఎంతటి వాళ్ళున్నా దీని వెనకాల దాడులకు ప్రేరేపించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలబోమంటూ చెప్పిన నేపథ్యంలో మరికొంతమందికి కూడా ఇది చుట్టుకునే అవకాశం లేకపోలేదు. నిన్న దాడి జరిగిన సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది సాంకేతిక వివరాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. స్థానికంగా ఉన్న సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా అక్కడ యాక్టివ్గా ఉన్న సెల్ ఫోన్ల అన్నింటినీ కూడా వందల సంఖ్యలో సెల్ ఫోన్ నంబర్లను విశ్లేషించారు. వాటి ఆధారంగా ఎవరెవరు అక్కడ కీలకంగా వ్యవహరించారు, ఎవరెవరితో సంభాషణలు జరిపారు అనేది మొత్తం కాల్ డేటానంతా కూడా పోలీసులు సేకరించారు. దాని ఆధారంగానే అరెస్టులకి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన చాలా స్పష్టమైన ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిన్న ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం కావచ్చు, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో అటు బీఆర్ఎస్ నేతలపైన విరుచుకుపడ్డారు. ఈ రకంగా భౌతిక దాడులకు ప్రోత్సహించడం ఎంతవరకు సబబు? గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధికారం కోల్పోగానే నిస్పృహలోనే ఇటువంటి భౌతిక దాడులు, అధికారులను పైన దాడులకు పాల్పడడం ఎంతవరకు సబబు అంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. అటు కావాలనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఇటువంటి దాడులకు పాల్పడుతుంది. కేవలం కేటీఆర్ ఆదేశాలతోనే ఇదంతా కూడా జరిగింది కాబట్టి కేటీఆర్ గతంలో చేసిన అవినీతికి సంబంధించి ఆయన గుట్టంతా ఎక్కడ బయటపడుతుందో అన్న భయాందోళనతో ఇప్పటికే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇటువంటి కుట్రలు పన్ని ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాలనుకుంటున్నాడు. ఖబర్దార్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న బీఆర్ఎస్ నేతలు
ఇప్పుడు అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. సురేష్తో తాను మాట్లాడాను, ఒక కార్యకర్తగా తనకు చేస్తూ ఉంటాడు, చాలా మాట్లాడుకుంటాం, అన్నీ మీకెందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన దాడిని వాళ్ళు వెనకేసుకొచ్చినట్లుగా సమర్థించినట్టుగా మాట్లాడటాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ను మొత్తం అన్ని కాల్ డేటాలు విశ్లేషించడం కావచ్చు, రకరకాలుగా ఆధారాలు సేకరించిన తర్వాతనే ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో మరికొంత అనుమానితులను, అటు లగిచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అటు రోటిబాండ తాండాకు సంబంధించిన వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను కూడా విచారిస్తున్నారు. ఎందుకు దాడికి చేయాల్సి వచ్చింది, దాడికి ఎవరు ప్రేరేపించారు, ఎన్ని రోజులుగా ఈ పథక రచన చేశారు తదితర వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి పోలీసులు వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం అటు వికారాబాద్ పరిగికి అటు నరేందర్ రెడ్డిని తరలిస్తున్నారు. తరలించిన తర్వాత విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.